ఈరోజు మనకు ఎంతో ఇష్టమైన టాపిక్ ఆప్షన్స్ ట్రేడింగ్. ఎఫ్&ఓ ట్రేడింగ్‌లో చాలా ఎక్కువ మంది ఆప్షన్స్ ట్రేడింగ్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. సో, ఆప్షన్స్ ట్రేడింగ్ ఏంటిదంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో హ్యాపీగా ఎక్కువ డబ్బులు సంపాదించుకోవచ్చు అనే ఆశను చూపించేదే ఆప్షన్స్ ట్రేడింగ్. ఎంతమంది ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నారో అందులో మాక్సిమం ఆఫ్ 80-90% పీపుల్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఆప్షన్స్ బయింగ్ సైడే వెళ్తూ ఉంటారు. ఎందుకనంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో ఎక్కువ లాట్స్ తీసుకోవచ్చు అనేది ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఉన్న ఫస్ట్ బెనిఫిట్‌గా ఫీల్ అవుతారు. మనకి ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరము 94-95% ద పీపుల్స్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో లూజ్ అవుతూ ఉన్నారు. అంటే వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళకు లేని వాళ్ళే 94-95% వరకు ఉన్నారు. ఇది మనం చెప్పే మాట ఏం కాదు. సెబీ నుంచి మనకు ఎవ్రీ ఇయర్ వచ్చే రిపోర్ట్. అండ్ మనకు కూడా ఒక ఐడియా ఉంది. లాస్ట్ 1 ఇయర్‌లో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేసాం. మనకేమొచ్చింది? డే వైస్‌గా మనకు ఆప్షన్స్ ట్రేడింగ్‌లో డబ్బులు కనబడొచ్చు. కానీ ఇయర్ ఎండింగ్ కల్లా చూసేసరికి మన ప్రాఫిట్ ఎంత వరకు ఉంది? మన ఇన్వెస్ట్‌మెంట్ మనకుందా? లేదా? అని మనం రీచెక్ చేసుకుంటే మనకే తెలిసిపోతుంది. అయినా కానీ ఆప్షన్స్ బయింగ్‌లో మనకేంటంటే తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో ఎప్పుడైనా మనకు పోయిన డబ్బులు మనం సంపాదించలేమా? అనే అపోహతో ట్రేడింగ్‌లోకి ఎంటర్ అవుతూ ఉంటారు. అంటే ఆప్షన్స్ ట్రేడింగ్. సో, ఆప్షన్ ట్రేడింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రేడింగ్ ప్లాట్‌ఫామే. కానీ దాన్ని ఏ విధంగా యూజ్ చేసుకోవాలనేది మనకు ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇంతమంది లాస్ అవుతున్నారంటే ఎవరో ఒకరు గెయిన్ అవుతున్నట్టే కదా ఆప్షన్స్‌లో. ఈవెన్ అది ఆప్షన్ బయింగా, ఆప్షన్ సెల్లింగా వాట్ ఎవర్ ఇట్ మే బి. కానీ ఇందులో మాత్రం మనము అతి జాగ్రత్తగా ట్రేడింగ్ చేయాల్సిన అవసరం 100% ఉంది. అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ఉన్న బ్యూటీ ఏంటనంటే హెడ్జింగ్ చేసుకోవచ్చు, అడ్జస్ట్‌మెంట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకు ఫ్యూచర్స్‌లో దొరకని విషయాలు ఆప్షన్స్‌లో దొరుకుతాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటీ. సో, ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మనకి ఈక్విటీ ట్రేడింగ్ ఉండంగా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ ఉండంగా మళ్ళీ ఆప్షన్స్ ట్రేడింగ్ ఎందుకొచ్చింది? ఈ ఆప్షన్స్ ట్రేడింగ్ ఫ్యూచర్స్ కన్నా బెనిఫిటా? ఈక్విటీ కన్నా బెనిఫిటా? అసలెందుకు ఈ ఆప్షన్స్‌ను ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది? సో, ఆప్షన్స్ యాక్చువల్‌గా ఎందుకు ఇంట్రొడ్యూస్ అయ్యాయి? దానివల్ల మనకొచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ అది తెలుసుకున్నామనుకో, మనం ఆప్షన్స్ ఏ విధంగా చేసుకోవచ్చు అనే ఒక ఐడియా మనకొక క్లారిటీ ఈజీగా వచ్చేస్తది. మనకి ఇప్పటి వరకు ఈక్విటీ ట్రేడింగ్ అనేది కామన్‌గా మనము షేర్స్‌ను ఇన్వెస్ట్‌మెంట్ చేసుకొని హోల్డ్ పెట్టుకోవచ్చు. అందులో ఓన్లీ వన్ వే డైరెక్షన్. అంటే ఇప్పుడు మీరు ఏదైనా ఒక షేర్‌ను కొనుక్కున్నారనుకోండి. సపోజ్ ఒక విప్రో షేర్‌ను కొనుక్కున్నారు. మీరు విప్రో షేర్‌ని కొనుక్కొని ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు. మీ రేట్ వచ్చేంత వరకు లేదా ఇంకా ప్రాఫిట్‌లో ఇంకా ప్రాఫిట్ తీసేంత వరకు ఎన్ని సంవత్సరాలైనా హోల్డ్ చేయొచ్చు. అది ఈక్విటీ ట్రేడ్‌లో ఉన్న బెనిఫిట్. అండ్ ఫ్యూచర్స్‌కొచ్చేసరికి మీరు బైలో హోల్డ్ చేయొచ్చు. లేదా షార్ట్‌లో కూడా హోల్డ్ చేయొచ్చు. సో, ఈక్విటీకి, ఫ్యూచర్స్‌కి ఉన్న డిఫరెన్స్ అది. సో, ఈక్విటీలో ఏంటిదంటే మనం ఫుల్ క్యాష్ పెట్టేసి హోల్డింగ్ చేసుకుంటాం. ఫ్యూచర్‌లో ఏంటంటే లాట్ వైస్ కొంటాము. తక్కువ ఇన్వెస్ట్‌మెంట్‌తో హోల్డ్ చేస్తాం కాబట్టి కాంట్రాక్ట్ వైస్‌గా ఎగ్జిట్ అవ్వాలి. మళ్ళీ మనం అదే కాంట్రాక్ట్ కావాలంటే అంటే మళ్ళీ నెక్స్ట్ కాంట్రాక్ట్‌కి మనం క్యారీ ఫార్వర్డ్ కావచ్చు. మరి ఇవి 2 ఉండగా అంటే బోత్ వే ఒకటి సింగిల్ వే డైరెక్షన్‌కి ఈక్విటీ ట్రేడింగ్ ఉంది. బోత్ వే ట్రేడింగ్ చేసుకోవడానికి ఎఫ్&ఓ ఉంది. సో, ఈక్విటీ కన్నా ఎఫ్&ఓ ఈజ్ బెటర్. ఎందుకనంటే అక్కడ కూడా తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుంది. బట్ బోత్ వే మనం ట్రేడింగ్ చేయొచ్చు. అయితే బై సైడ్ ఐదర్ షార్ట్ సైడ్. మరి వాట్ ఈస్ ఆప్షన్స్ ట్రేడింగ్? ఆప్షన్స్ అంటే ఏంటి? సో, ఆప్షన్ ఈస్ నథింగ్ బట్ అన్ ఆప్షన్. చూజ్ ఏ ఆర్ చూజ్ బి. మీకు చాయిస్ ఇస్తున్నాడు. ఆప్షన్స్ ఈజ్ నథింగ్ బట్ ఎ చాయిస్. మీరు ఏ సైడ్ వెళ్తారా? బి సైడ్ వెళ్తారా? ఈ కలర్ తీసుకుంటారా? ఆ కలర్ తీసుకుంటారా? మీరు ఈ ఫోన్ తీసుకుంటారా? ఆ ఫోన్ తీసుకుంటారా? ఇట్ ఈస్ ఎ చాయిస్. ఆప్షన్స్ ఆర్ చాయిస్. ఏబిసిడి అని మనకు ఎగ్జామ్ పేపర్ రాసినప్పుడు ఆప్షన్స్ ఉంటాయి కదా! అలాంటి ఆప్షన్స్‌ను ఆప్షన్స్ అంటాం. సో, స్టాక్ మార్కెట్‌లో ఆప్షన్ ఈస్ నథింగ్ బట్ ఎ చాయిస్. ఈ ఆప్షన్స్‌లో మనకేమున్నాయి? 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి బై సైడ్, రెండవది సెల్ సైడ్. ఇందులో మనం ఇంకేం చేస్తున్నాము? కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని 2 రకాలుగా మనం వ్యవహరిస్తున్నాం. సో, కాల్ ఏంటి? పుట్ ఏంటి? మనకు తెలిసినట్టుగా సింపుల్‌గా కాల్ అంటే
మార్కెట్ పెరగడం, పుట్ అంటే మార్కెట్ పడడం. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ దీన్ని ఏమంటామంటే ఆప్షన్ బయింగ్ అయితేనే ఈ ఫార్ములా కరెక్ట్. కాల్ బై అంటే మార్కెట్ పెరగడం, పుట్ బై మార్కెట్ తగ్గడం. అదే కాల్ బై కాకుండా కాల్ సెల్ అన్నామనుకో అది డిఫరెన్స్‌గా ఉంటుంది. ఫైన్. సో, ఇప్పుడు మనం ఆప్షన్స్ అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అది కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్. ఈ 2 ఆప్షన్స్‌ను మనం ట్రేడ్ చేయాలి. సో, ఇందులో కూడా మీకు లాట్ సైజ్ సేమ్‌గా ఉంటుంది. అంటే ఫ్యూచర్‌లో ఏదైతే లాట్ ఉంటుందో సేమ్ ఆప్షన్ కూడా అదే లాట్ ఉంటుంది. ఫ్యూచర్ ఎప్పుడైతే ఎక్స్‌పైర్ అవుతుందో సేమ్ ఆప్షన్ కూడా అదే రోజు అదే టైంకి ఎక్స్‌పైర్ అవుతుంది. అంటే ఫ్యూచర్‌కి కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ, ఆప్షన్స్‌కి కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ సేమ్‌గా ఉంటుంది. కానీ కమోడిటీకొచ్చిన తర్వాత మాత్రమే ఫ్యూచర్ ఆప్షన్ ఎక్స్‌పైరీ, కమోడిటీ ఆప్షన్ ఎక్స్‌పైరీ కాస్త డిఫరెన్స్‌గా ఉంటుంది. అక్కడ మాత్రం మనం ఆప్షన్ ఎక్స్‌పైరీని రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైతే ఈక్విటీ ట్రేడింగ్ మనం చేస్తుంటామో ఇక్కడ మాత్రం ఎక్స్‌పైరీ ఫ్యూచర్‌కి ఏదైతే ఉందో ఆప్షన్ కూడా సేమ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. సో, ఫ్యూచర్‌కి ఏదైతే మనకి ఇన్వెస్ట్‌మెంట్ ఉంటుందో ఫ్యూచర్‌కి ఏదైతే మనకు ఎక్స్‌పైరీ డేట్ లాట్ ఉంటుందో సేమ్ ఆప్షన్ ఎక్స్‌పైరీకి కూడా సేమ్ లాట్, సేమ్ ఎక్స్‌పైరీ డేట్ ఉంటుంది. ఇక్కడ ఆప్షన్స్‌ని ఎందుకు తీసుకొచ్చారు అంటే మీరేదైనా స్టాక్ ఇన్వెస్ట్‌మెంట్ చేశారనుకోండి. ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈక్విటీలో ఓన్లీ వన్ వే డైరెక్షన్‌లోనే బై చేయాలి. సో, విప్రో ఒక స్టాక్ కొన్నాము. రేపు ఏదైనా అనుకోని సందర్భాల్లో మార్కెట్ క్రాష్ అయితే మనకు ఆస్తి నష్టం జరుగుతుంది. అంటే స్టాక్‌లో మనకు ఎక్కువ లాస్ వస్తది. మరి ఈ లాస్‌ని ఎలా కవర్ చేసుకోవాలి? ఈ లాస్‌ను కవర్ చేసుకోవడం కోసమే ఆప్షన్స్‌ను ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సో, నథింగ్ బట్ ఆప్షన్స్‌ని ఒక ఇన్సూరెన్స్ లాగా మాట్లాడతాం. సో, మనకి ఏదైతే విప్రో స్టాక్ కొన్న తర్వాత మార్కెట్ గనక ప్రైస్ గనక డ్రాప్ అవుతూ ఉంటే, ఈ ప్రైస్‌ని మనము రికవరీ చేసుకోవడానికి ఆప్షన్స్‌ని అనేది యూజ్ చేసుకుంటాం. సో, నథింగ్ బట్ పుట్ ఆప్షన్ బై చేసేసుకొని మనం ఆ లాస్‌ని అక్కడ కవర్ చేసుకుంటాం. సో, దానికోసం అనేది ఆప్షన్స్‌ను క్రియేట్ చేయబడ్డాయి. ఫ్యూచర్స్‌లో మీరు బోత్ వే ఉండొచ్చు. అంటే ఫ్యూచర్ బైలో ఉన్నప్పుడు పుట్ బైలో ఉండాలి. ఫ్యూచర్ సెల్‌లో ఉంటే కాల్ బై. సో, 2 రకాలుగా ఇక్కడ యూజ్ అవుతుంది. అంటే అనుకోకుండా జరిగే అనర్థాల నుంచి కాపాడుకోవడం కోసమే మనకి ఈ ఆప్షన్స్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈక్విటీ కన్నా ఫ్యూచర్స్ బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో అండ్ తక్కువ రిటర్న్స్‌లో ఎక్కువ ప్రాఫిట్ ఎర్న్ చేసుకోవడానికి కంఫర్టబుల్‌గా. సో, ఈక్విటీకి, ఫ్యూచర్స్‌కి రెండిటిని కాపాడేది ఏదైనా ఉంది అనంటే అది ఆప్షన్స్ ట్రేడింగ్ మాత్రమే. సో, అంటే మనం ఇక్కడ ఇన్సూరెన్స్ అనే వర్డ్ యూజ్ చేశాం కదా! మనకి ఏదైనా అసెట్ ఉంటేనే ఇన్సూరెన్స్ తీసుకుంటాం. ఇప్పుడు స్టాక్ కొన్నాము అంటే దానికి ఆప్షన్స్‌ను మనం ప్రొటెక్టివ్‌గా తీసుకుంటాం. అదే ఒక నిఫ్టీ ఫ్యూచర్ కొన్నామంటే రేపు పొద్దున పడితే ఎలా అని చెప్పేసి మనము అపోజిట్ సైడ్‌లో ఆప్షన్ బై చేస్తాం. సో, అంటే వస్తువు లేకుండా ఇన్సూరెన్స్ తీసుకొని మనం ఏం చేయం. కానీ అనుకోకుండా మన ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మాత్రము డైరెక్ట్ ఆప్షన్‌నే మనం ట్రేడింగ్ చేస్తున్నాం. సో, మన దగ్గర స్టాక్ ఉన్నా లేకపోయినా, మన దగ్గర అసెట్ ఉన్నా లేకపోయినా మనం ఆప్షన్స్‌లోనే ట్రేడింగ్ చేస్తున్నాం. బట్ ఆప్షన్ దేనికోసం క్రియేట్ చేయబడింది? మనకేదైనా రిస్క్ జరిగితే కాపాడేది ఆప్షన్. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంట్రడ్యూస్ చేయబడిన ఆప్షన్‌ని మనం డైరెక్ట్ వచ్చేసి ఆప్షన్స్ ట్రేడింగ్‌లోనే చేస్తున్నాం. సో, ఆప్షన్స్ ట్రేడింగ్‌లో మీరు చూసేది ఏదైతే ఉంటుందో ప్రీమియం, లాట్ సైజ్, కాంట్రాక్ట్ ఇవి 3 మనకి ఎక్కువ యూజ్ అవుతాయి. ఒకటి ప్రీమియం, ఒకటి లాట్ సైజ్, కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ డేట్, దాంతో పాటుగా మనకి ఇన్వెస్ట్‌మెంట్. ఇవి కామన్‌గా మనం లెక్కబెట్టుకొని మనము ఈ ఆప్షన్స్ ట్రేడింగ్‌లో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం. అంటే మనము రిస్క్ తీసుకొనే జనరల్‌గా ట్రేడింగ్ చేస్తున్నాం. అంటే మనకి అసెట్‌కి ఇన్సూరెన్స్ పెట్టుకున్నామనుకో ఎటువంటి టెన్షన్ లేదు. కానీ డైరెక్ట్‌గా ఇన్సూరెన్స్ పైనే మనం ట్రేడింగ్ చేస్తున్నామంటే వి ఆర్ టేకింగ్ ఎ రిస్క్. సో, జాగ్రత్తగా మనము ఆప్షన్స్ ట్రేడింగ్ చేయాల్సిన అవసరం ఉంది. సో, ఇప్పుడు మనం ఏంటంటే
పుట్ అంటే ఏంటి, కాల్ అంటే ఏంటి, కాల్ బై అంటే ఏంటి, పుట్ బై అంటే ఏంటి, కాల్ సెల్, పుట్ సెల్ ఏంటి, సిఈ ఏంటి, పిఈ ఏంటి, ఏటీఎం ఏంటి, ఓటీఎం ఏంటి, ఐటీఎం ఏంటి, ఇవన్నీ మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం. థ్యాంక్ యూ.